Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెడుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మహోన్నత జీవితం గురించి ప్రతిరోజు అద్భుతంగా అనేక విషయాలు, రకరకాల విషయాలు మనం తెలుసుకుందాం. మన మీద మనం ఆధిపత్యం సంపాదించాలంటే ఎలా ఉండాలి అనే అంశాల్లో ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. మనం జీవితంలో సరైన ప్రణాళిక ఉండాలి. స్పష్టంగా లక్ష్యం నిర్దేశించుకోవాలి. అలా లేకపోతే జీవితం నడి సముద్రంలో ఓ నావ, లక్ష్యం లేని, చుక్కాని లేని పడవ ప్రయాణం లాగా ఉంటుంది. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే పడవలాగా మనం కొట్టుకుపోతూ ఉంటాం. అలాంటి జీవన విధానం, ఫలప్రదమైన కార్యాలు, అలాగే ప్రయోజకత్వం కనపడదు, ఆనందం ఉండదు. మీకు ఏదైనా స్థిరంగా నిలిచిపోయే విధంగా విజయం కావాలంటే మీ జీవితం మీద మీరు ఆధిపత్యం సంపాదించాలి. అంటే తను తాను గెలుచుకోవాలి, తన మీద తను ఆధిపత్యం సంపాదించుకోవాలి, తను తాను నడిపించుకోవాలి. అంటే నువ్వేం కాగోరుతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, అప్పుడు నిర్ణయించుకున్న తర్వాత ఆ మార్గం వెంట నడిస్తే ఆ కలలు సాకారం అవుతాయి. అయితే చేయవలసిన పని ఏమిటి? నేనేం చేయాలనుకుంటున్నాను, నేనేం కాగోరుతున్నాను అనే ప్రణాళిక వేసుకోవాలి. అలాగే మధ్యలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి సిద్ధంగా కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కాగోరుతున్నారు అనేది దాని మీదే మీ జీవిత మీద మీకు ఆధిపత్యం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి జీవితానికి నిర్వచించాలి అంటే ఎంతసేపు మీ దృష్టి నిలుపుతారో మీ లక్ష్యం మీద, అప్పుడు మీ గమనం కూడా స్థిరంగా సాగుతుంది. లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉంటేనే ఆ గమనం స్థిరంగా సాగుతుంది. మీ జీవిత లక్ష్యం ఏమిటి, ఏం కావాలనుకుంటున్నారు, ఆ లక్ష్యం యొక్క విలువలు ఏమిటి అని స్పష్టంగా తెలుస్తుంది. దారి మధ్యలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఏది అవరోధాలు లేకుండా ఉండదు. ప్రతి అడుగడుగునా అవరోధాలు వస్తూనే ఉంటాయి. అది ఎలా సాగాలి అనే దానికి కూడా మన జీవిత లక్ష్యం మార్గదర్శనం చూపిస్తుంది. మిమ్మల్ని ఉత్తేజపరిచి మీకు ఆ యొక్క మార్గం కనపడేలాగా, దోవ కనపడేలాగా ఉంటుంది. అంటే మీ ఒక లైట్ హౌస్, యు బికమ్ ఏ లైట్ హౌస్. సో లక్ష్యం అనేది ఒక లైట్ హౌస్ లాగా ఉంటుంది.
చీకటిలో దారి తెలియని లైట్ హౌస్ అంటే ఏంటి? సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి లైట్ హౌస్ ఏం చేస్తుంది? దూరంగా ఉన్న ఆ పడవలకి, ఆ నావలకి, ఆ షిప్స్కి తెలియజేస్తుంది, ఇట్స్ ఏ సేఫ్ హార్బర్, ఇది సురక్షితమైన ఒడ్డు, ఇవలోకి రావచ్చు అని అక్కడ దారి చూపిస్తుంది. అలాగే సామరస్యంగా, సమతుల్యంగా ఉంటాం. ఆ సమతుల్య భావన పెరుగుతుంది. జీవితంలో ఏది ముఖ్యమో దాన్ని తెలుసుకుని ఆ పనే మనం చేస్తాము. సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలో, ఎక్కువ ఫలితాన్నిచ్చే కార్యక్రమాలు ఎలా చేయాలో, ఎంత శ్రద్ధ వహించాలో అనే పాయింట్ తెలుస్తుంది. ఏ పని చేయాలి, ఏ పని వాయిదా వేయాలి. ముఖ్యమైన పని అనుకుంటాం, ఇది చాలా అనుకునేటప్పుడు ముఖ్యమైన పనే, కానీ వాయిదా వేసేటప్పుడు అది ముఖ్యమైన పని కాదా? ఎందుకు వాయిదా వేయాలి? ఈ విషయం కూడా మనకి అర్థమవుతుంది. లక్ష్యం లేదు అక్కడ, లక్ష్యం ఉంటే వాయిదా వేయం. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించాలి అనుకున్నప్పుడు మనల్ని మన వ్యక్తిత్వాన్ని మనం నిర్వహించుకోవాలి. అంటే సమర్థవంతమైన వ్యక్తిత్వం చేసుకోవాలి. మన వ్యక్తిత్వం సమర్థవంతంగా ఉండాలి. కాబట్టి మీ లక్ష్యాలు ముందు పెట్టుకుంటే అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మానసిక నిర్వహణ సమర్థవంతంగా చేయడం అంటే ఏం లేదు, కేవలం మీ మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన అదుపులో పెట్టి దాన్ని మీకు పనికొస్తుందా రాదా అని తేల్చుకోవాలి. ముందు వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ మైండ్. మనసులో పుట్టే ఆలోచనలు, ఇది నాకు పనికొచ్చే ఆలోచన, పనికి రాని ఆలోచన అనే విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక లక్ష్యం పెట్టుకున్నావు, నీవు చేసే ప్రతి ఆలోచన లక్ష్యం వైపు తీసుకెళ్తుందా, లక్ష్యం నుంచి దూరంగా తీసుకెళ్తుందా? లక్ష్యం, మీరు చేసే ప్రతి ఆలోచన ఒక లక్ష్యం, ఒక పని పెట్టుకున్నావు, ఆ పని చేయాలి, చేసి తీరాలి. అలాంటప్పుడు ఆ వైపే ఆలోచించాలి తప్ప ఆ పని నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్లే ఆలోచన చేయరాదు. ఎప్పుడైతే మీ ప్రతి ఆలోచన మీ లక్ష్యం వైపు, మీ గమ్యం వైపు తీసుకెళ్తుందో, మీ ఆశయ నిర్వచనంలో సుస్పష్టమైన గమ్యం కనబడుతుంది, సాగిపోతుంది. ప్రతి అడుగు అటువైపే వెళ్తుంది. చేసే ప్రతి పని ఫలవంతంగా ఉంటుంది. ప్రతిదీ రెండుసార్లు తయారు చేయబడుతుంది. అంటే ఒకటి ఏదైనా సరే రెండుసార్లు తయారు చేయబడుతుంది. ముందు ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకోండి, అది మీ మనసులో ఆ ఊహా చిత్రం రెడీ అవుతుంది. తర్వాత అది డ్రాఫ్ట్స్మెన్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా కావాలి, ఈ యొక్క ఇన్ని గదులు కావాలి, ఇంత స్పేస్ కావాలి, ఇంత ప్రదేశం కావాలి, నాకు అలా కావాలి, ఇలా కావాలి అని అక్కడ నువ్వు చిత్రీకరించుకుంటావు. అప్పుడు ఆర్కిటెక్ట్ ఏంటి, ముందు ప్లానింగ్ ఇస్తాడు, మనసు లోపల ఏముంది అనేది పెట్టుకుని అది ప్లానింగ్ ఇస్తాడు, చూసుకుంటాడు, ఆ ప్రకారం బిల్డింగ్ కట్టేస్తాడు. అంటే ముందు లోపల తయారవ్వాలి. నువ్వేం కావాలని అనుకుంటున్నావు? యోగివి కావాలా, భోగివి కావాలా, ఏం కావాలనుకుంటున్నావు? ఎవరు రోగి కావాలని అనుకోరు, కానీ రోగం గురించి పదే పదే అనుకుంటూ ఉంటా. అంటే నువ్వు ఏదనుకుంటే అదే అవుతుంది, కాబట్టి నువ్వు రోగివే అవుతావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ముందు నీ ఆలోచన పనికొచ్చే ఆలోచన, పనికిరాని ఆలోచన, సరైన ఆలోచన, సరికాని ఆలోచన ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ నీ లక్ష్యం వైపుకి వెళ్ళాలి. సో మీ లక్ష్యం ఏమిటి అనేది ముందుకు తెచ్చుకుంటే పనికి రాని విషయాల్ని వెనక్కి తోసేస్తాము. ఏది ప్రైమ్ ఇంపార్టెంట్, ఏది ముందు ప్రాథమికంగా మనం చేయవలసింది ఏమిటి? సో ఏది అంటే మనం ఒక
లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ఏది ముఖ్యమో దాని వైపుకి వెళ్ళాలి అంటే దాన్ని నువ్వు నిర్వచించుకోవాలి సుస్పష్టంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఎన్నో ఉంటాయి. అన్నీ 80/20 ఫార్ములా అంటారు. ఏంటంటే మీరు చేసే 20% చర్యలు 80% ఫలితాలు ఇస్తాయి. అంటే ఎఫర్ట్ 20% పెడితే 80% రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి ఏ చర్యలు మీ జీవితాన్ని మారుస్తాయి? అది కాన్షియస్ మైండ్ 10%, 90% సబ్ కాన్షియస్ ఉంటుంది. అలాగే మనం చేసే పనులు, పనికొచ్చే పనులు 20% కరెక్ట్గా ఉంటే 80% మనకు రిజల్ట్ వచ్చేస్తాయి. కాబట్టి మీ దృష్టి, మీ శక్తి దేని మీద కేంద్రీకరించాలి? ఇది ఒక అద్భుత రహస్యం. ఏది ముందు నువ్వు నిర్ణయించుకో. నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో అది నిర్ణయించుకో. అది అక్కడ ఉన్న విషయం. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ఆ 20% నువ్వు అంకిత భావంతో చేస్తే, పనికి మాలిన పనులు అన్నీ తీసేస్తే, పనికొచ్చే పనులు చేస్తే దాని యొక్క ఫలితం 80% కనపడుతుంది. ఒక అడుగు అది ఎంత ఆహ్లాదకరంగా ఉండకపోని, ఒక అడుగు అది కష్టమే, ప్రతిదీ కష్టమేగానే ఉంటుంది. కొత్త విషయం నేర్చుకోవాలన్నా, కొత్తగా మనం సాధించాలనుకున్నా అనుకుంటూనే ఉంటాం, కానీ వదిలేస్తాము. అంటే మనం ఏం ఇది దానికోసం కాదు, వాయిదా వేసే తత్వం కాదు. సో మీ లక్ష్యానికి ఆమడు దూరం వెళ్ళేదాని కాదు. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు అసలు అవసరం లేని విషయాలు చెప్పు చేతుల్లో ఉండేలా, మీరు మీ అవసరం లేని విషయాల చెప్పు చేతుల్లో మీరు ఉండకూడదు. ఆ విధంగా జాగ్రత్త పడాలి. ఏ పని కోసం ఏ పని వాయిదా వేయాలో తెలిసిన వారు 50% వారు అభివృద్ధి సాధించేస్తారు. ఏ పని కోసం ఏ పని చేయాలో తెలిసిన వారు అభివృద్ధి సాధిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ సమయం దేని వైపుకి వాడుతున్నారు అనే దాని మీదే మిమ్మల్ని మీరు తెలుసుకోగలగాలి. జీవితాన్ని సమతుల్యంగా జీవించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అతి సర్వత్రా వర్జయేత్. సమతుల్యంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్. సరైన గాడిలో తను తాను నడిపించుకోవాలి. అలాగే మీ లక్ష్యం వైపు స్పష్టంగా చూడగలిగినట్లయితే సమతుల్యం పోగొట్టుకోరు. ఈ ప్రపంచంలో ఇమిడి ఉన్న హాయిగా గడపడం కూడా మనం సమతుల్యంగా ఉండాలి కదా. ఏది అతి పనికిరాదు కదా. ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అది అక్కడున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితమైన మార్గం వైపే ఉండాలి. అలాగే ఆధిపత్యం సాధించడానికి 8 స్టెప్స్ చెప్పుకుందాం. అప్పుడు జస్ట్ 8 స్టెప్స్. మొదటిది, మీలో శ్రద్ధ ఉండాలి, కోరిక ఉండాలి. అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే దానికి సంబంధిత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎందుకు? నువ్వు జ్ఞానవంతుడు కావాలి, అజ్ఞానిగా ఉండకూడదు. కాబట్టి జ్ఞానవంతుడు కావాలనే కోరిక కూడా ఉండాలి. సో మీరు ఏం కావాలనుకుంటున్నారో సరిగ్గా తేల్చుకుంటే, మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే, అది ఎంత ఉన్నతమైన కోరికైనా, మీరు సాధించాలనుకునే ఇది ఎంతైనా అది మీ వద్దకు వస్తుంది. ఏది అవసరమైతే అదే చేస్తానని మీతో మీరు ఒక ఒప్పందానికి రండి. మొట్టమొదటి శ్రద్ధ పెట్టారు కదా, లక్ష్యం చేరుకోవడానికి ఏది అవసరమైతే ఆ పని చేస్తాను. సో అంటే ఒక ఆనందకరమైన జీవితం వైపుకి, ఆరోగ్యకరమైన జీవితం వైపుకి మన ప్రయాణం ఉంటుంది శ్రద్ధ పెడితే. రెండవది జ్ఞానము, శిక్షణ. శ్రద్ధ ముందు మొట్టమొదటి అనుకున్నాం,
శ్రద్ధ ఉండాలి, కోరిక ఉండాలి ఆ శ్రద్ధ మీద. అలాగే జ్ఞానం అంటే మీరు సాధించాలనుకున్న లక్ష్యానికి సంబంధించిన విజ్ఞాన భాండాగారం మీరు అయిపోవాలి. జ్ఞానం, తత్సంబంధించిన జ్ఞానం, మీరేం తెలుసుకున్న దానికి దాని జవాబు సిద్ధంగా ఉంటుంది. మీరు తెలుసుకోవాలనుకున్న దానికి, ఎందుకంటే జ్ఞానం రెడీ, అంటే బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. నీకు కావాల్సిందంతా నీకు దొరుకుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా చేయవలసిన తప్పులేమి లేవు. ఆల్రెడీ తప్పులు చేసిన వారు, ఓహో ఇలా చేస్తే తప్పు జరిగిందా, ఇటు ఇలా కాదు ఇంకొకటి నా ఇది అనుకుంటూ ముందుకు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మనం కొత్తగా తప్పులు చేసుకుంటూ వెళ్ళక్కర్లేదు. నువ్వు బుద్ధుడు కావాలంటే గౌతమ సిద్ధార్థుడిలాగా నువ్వు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి అడవికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడే కూర్చుని హాయిగా ఆ శ్వాసను గమనిస్తే ఇరుకుతో ఆనాపానసతి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ టు బికమ్ ఏ బుద్ధ ఇట్లానే ఉంటుంది. ఏ జ్ఞానమైనా అంతే. ఆల్రెడీ ఆయన కష్టపడ్డాడు. కొత్తగా మనం రైల్లో ప్రయాణం చేయాలంటే కొత్తగా రైలు కనిపెట్టక్కర్లేదు. ఆ జేమ్స్ వాట్ కనిపెట్టాడు రైలు ఇంజిన్. తదుపరి మోడిఫికేషన్ చేసుకుంటూ అధునాతన రైళ్ళు వచ్చేసినాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు మేక్ జర్నీ. రెడీగానే ఉంది అన్నీ. సో మై డియర్ ఫ్రెండ్స్, విజయ రహస్యం ఏమిటి? శ్రద్ధ పెట్టారు. కావలసిన మార్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిన్ను క్రమశిక్షణలో పెట్టుకోవాలి. అది అన్నమాట. నిత్యం నువ్వు ఆచరించవలసింది ఏమిటి? ఆల్రెడీ ఆ పతంజలి మహర్షి చెప్పేశాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సమయం ఎక్కువ విషయాలు మనం స్వీకరిస్తే, ఓహో వీరు ఇలా చేశారా, వారు అలా చేశారా అనే అటువంటి ఆ జ్ఞానం స్వీకరిస్తే, ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వారి యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే, వారి అనుభవాలు మనం స్వీకరిస్తే, తత్సంబంధిత శిక్షణ మనం గురువే గురువు. ఆ గురువు దగ్గర ఉంటాము, ఆ గురి పెడతాము, ఆ గురువు దగ్గర ఉంటాము. శ్వాసే గురువు అన్నప్పుడు ఆ శ్వాస దగ్గరే ఉంటాము. అలా మన శిక్షణ పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇంకొక 8 స్టెప్స్లో 2 స్టెప్స్ చెప్పుకున్నాం. మూడో స్టెప్ ఏంటంటే జపాన్ టెక్నిక్ అనమాట. జెన్ మాస్టర్స్ టెక్నిక్, కైజన్. జపాన్లో జెన్ అంటారు కదా మెడిటేషన్ని. సో మనం ధ్యానం అంటాము, వారు జెన్ అంటారు. అలా అనమాట. నిరంతర సాధన. కైజన్ అంటే నిరంతర సాధన. నిరంతరం అంటే నిరంతరం యూ మస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దీనికి ఒక మాస్టర్ చెప్తూ ఉంటాడు. వాడు అంటే మనకి 100 మందిని జయించేవాడి కంటే, 100 మందిని జయించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడి కంటే వాడు 100 సార్లు 100 రకాలుగా ప్రాక్టీస్ చేసినవాడు, 1000 రకాలుగా ప్రాక్టీస్ చేసినాడు. అంటే మల్టిపుల్గా ప్రాక్టీస్ నిరంతరం ప్రాక్టీస్ చేసిన వాడే చాలా ప్రమాదకారి. సో అంటే ఏంటి? ప్రాక్టీస్ చేస్తే ఏంటి? విజయం సాధిస్తాడని అవతల వాడి మీద. అలాగే ఇక్కడ మనము ఈ అవతల వాడి మీద కాదు, ముందు మన మీద మనం విజయం సాధించాలి. బుద్ధుడు ఏం చెప్పాడు? 1000 మందిని 1000 సార్లు ఓడించే కంటే నిన్ను నువ్వు ఒకసారి గెలిస్తే చాలు అని. అలాగా మీ పరిపూర్ణ స్వీయ ఆధిపత్యత రావాలంటే మిమ్మల్ని, మీ శక్తిని పెంచుకోవాలి. ప్రతిరోజు ఎంతో కొంత చేయాలి మీ శక్తి పెంచుకునే కార్యక్రమం. దీని పేరే సాధన, నిరంతర సాధన. సో మై డియర్ ఫ్రెండ్స్, మన అలవాట్లో ఏ చిన్న మార్పు చేసినా మొట్టమొదట ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒక నడవాలంటే నడవని వాడు ఎంత కష్టమో నడవాలంటే. మనం అమర్నాథ యాత్ర వెళ్ళాలంటే నడవాలి. హిమాలయాలకి వెళ్ళాలంటే, మానస సరోవర యాత్ర చేయాలంటే నడవాలి. అంటే అఫ్కోర్స్ అంటే కొంత నడక ఉంటుంది. ఆ నడక మార్గంలో అంటే ముందు నువ్వు నడవాలి.
నడవాలంటే నువ్వు ప్రయత్నమే చేయాలి కదా. ఏదైనా సరే మొట్టమొదటిగా ఇబ్బందిగానే ఉంటుంది. అది వ్యాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు, స్వీయ అభివృద్ధి కావచ్చు, మీ మనసును అదుపులో పెట్టుకోవడం కావచ్చు, కొత్త ఆలోచనతో నింపే విషయం కావచ్చు. మన కొత్త ఆలోచనలు ఏమిటి, నాకు ఈ అద్భుతమైన ఆలోచనలు ఏ విధంగా కావాలి అనేటువంటి విషయాలను స్వీకరించడం. వద్దలే, నా వల్ల కాదులే అంటే ఏది కాదు. నా వల్ల కాదులే అనేవాడి కోసం కాదు, నేను చేయగలను అనుకునే వైపుకే వెళ్ళాలి. సో అది ఎంత కష్టమైనా నువ్వు రోజు అభ్యాసం చేస్తే అది ఒక్కొక్క అడుగు ముందుకు వేసినప్పుడల్లా నీ బలం పుంజుకుంటావు. ఇప్పుడు ఒక అడుగు వేసావు, బలం పుంజుకున్నావు. రెండోసారి వేస్తే ఇంకా బలం, మూడోసారి వేస్తే ఇంకా బలం. అలా అలా నిరంతర ప్రయత్నము, నిరంతర సాధన. 4వ స్టెప్ ఏంటి? పట్టు వదలని దీక్ష. పట్టు గట్టిగా పట్టుకోవాలి, దీక్ష. సో మై డియర్ ఫ్రెండ్స్, నిరంతర శ్రమ, ఆగకుండా ముందుకు సాగిపోవాలి. ఏ అడ్డంకి కూడా ఆపలేదు. ఎవరేమన్నా ఎదురేమైనా నీ దారి నీదే, సాగిపో, నీ గమ్యం చేరుకో అన్నట్టు. సో ప్రతి సమస్యకి ఒక మార్గం ఉండి తీరుతుంది. మీరు ఏదైనా ఖచ్చితంగా కోరుకుంటే అది సాధించడానికి తప్పకుండా మార్గం దొరికి తీరుతుంది. నిరంతర శ్రమ లేకుండా ఎవరు విజయం సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి సాధన 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 సాధన, ధ్యాన సాధనైనా, జ్ఞాన సాధనైనా, స్వాధ్యాయ సాధనైనా, సజ్జన సాంగత్య సాధనైనా సాధన చేయాలి. 5th స్టెప్ ఏంటంటే, ఒక జీవిత ప్రామాణికాలు కొన్ని ఉంటాయి. వాటి ముందు అడుగు వేస్తూనే ఉండాలి. ఒక అంతర్జాతీయ అంటే ఒక కుస్తీ యోధుడు ఉన్నాడు అనుకోండి. వాడు, బాబు నువ్వు కుస్తీలో నువ్వు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎలా సాధించావు అంటే, లేదా నీ శరీరం ఎంత అద్భుతంగా ఉంది, గొప్ప కుస్తీలు పడుతున్నావు, అందరినీ గెలుస్తున్నావు నువ్వు అని అంటే, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి మనం ఊరికి ఉదాహరణ చెప్పుకుంటాం. శరీరం ఎంత మొండికేసినా రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను అని. మొండికేస్తుంది శరీరం, కానీ దాన్ని వంచాలి. ఎంత వంచితే అంత పనిచేస్తుంది, ఎంత తక్కువ పెడితే అంత ఎక్కువ పనిచేస్తుంది. శరీరానికి వర్తించిన సూత్రం మనసుకు కూడా వర్తిస్తుంది. మనసు అంటే బయట కనపడదు, అంతర్గతంగా బాహ్య ప్రపంచం మీద మనోశక్తితో వినియోగించుకోవాలంటే ఆ మనసులో లోపల ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఆలోచిస్తావో దాని మీద ఆధారపడి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఆత్మబలం ఉపయోగించి ప్రతిరోజు కొన్ని పనులు చేసి తీరాలి. కాబట్టి విజేతలు చేసేది అది. వైఫల్యం చెందేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని పనులు ఆపేస్తారు. ఓడిపోయారు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు నాకు అని. విజేతలు ఏంటి, నీకు ఇష్టం లేకపోయినా సరే చేస్తారు. భయపడే పని చేసి చూడాలి. భయపడితే పనులు జరగవు. భయపడే పని చేసి చూడాలి. ఆ భయం ఎన్నడూ తిరిగి మీ దరిదాపులు కూడా రా. భయపడుతూ ఉంటే జీవితం అలా భయపడుతూనే ఉంటాము. అలా కనుక మనం భయపడే పని మనం చేసామంటే అది మనకి ఎన్నిటికీ రాదు, అది మాయమైపోతుంది. ఎప్పటి నుంచో ఆగిన పని పూర్తి చేయడానికి కూర్చుంటారో లేదో బద్ధకం, నేను ఉన్నాను అని రెడీగా వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి ఆ పని చేయాలని అనుకుంటూనే ఉంటారు, కానీ ఏమవుతుంది, ఒక పక్క బద్ధకం వచ్చి కూర్చుంటారు. కానీ దాన్ని తరిమి కొట్టాలి. ఎప్పటి నుంచో అనుకున్నాను అంటే చేసి తీరాలి అంతే. ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని తరిమి కొట్టారో మీలో ఉన్న అసలు తట్టి లేపాలంతే. మీ పని పూర్తి చేయడానికి ఇలాంటి నీరసపరిచే లక్షణాలు మిమ్మల్ని వెనక్కి లాగేవి చాలా ఉంటాయి. మీ కళలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే 6th ఏంటంటే, గురువుకే గురువు ఉంటాడు. అంటే మనకు తెలుసు, శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారు, అలాగే శ్రీకృష్ణుడికి సాందీప మహర్షి, అలాగే
ఆయన వాళ్ళు మహానుభావులే, కానీ వారికి గురువులు ఉన్నారు. దేవుడికైనా గురువు కావాలి. కాబట్టి వినదగును ఎవరు చెప్పినా, ఎవరైనా చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఎంతో క్రమశిక్షణ కలవారైనా, ఎంతో ఘన విజయం సాధించినా, కాబట్టి ఎంత గొప్పవారైనా గురువులు ఉన్నారన్న విషయం మరవద్దు. ఈ భూమి మీద పుట్టినవాడు ఎవ్వడూ ఇంకొంచెం నేర్చుకోలేను, ఇంకొంచెం మెరుగుపడలేను, ఎంతకన్నా మించి జీవితం అనుభవించలేను అనలేడు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు. కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, వినయంగా ఉండండి. ప్రతి వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనే విషయం తెలుసుకోండి. ప్రతిరోజు మీరు కలిసే ప్రతి వ్యక్తిలోనూ, మీకు ఎదురుపడే ప్రతి వ్యక్తి ఒక గురువే కావచ్చు. వాళ్ళు ఏం చెప్తారు వినండి. అందులోంచి జ్ఞానం మనకు పనికొచ్చేది ఏమిటి తెలుసుకోండి, అంతవరకే. అంతేగాని వారిని విమర్శించుకోవడం కోసం కాదు. 7వది, మీ ప్రయాణాన్ని ఇష్టపడండి. 8 స్టెప్స్ అనుకున్నాం కదా. 7th స్టెప్, ప్రయాణాన్ని కూడా ప్రేమించండి, అనుభవించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మీ ప్రయాణం ప్రేమిస్తే మీ ప్రయాణం ఆనందిస్తూ ప్రయాణం ఉంటుంది. అలాగే మీ జ్ఞానాన్ని పంచుకోండి. మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టండి, తోటి వారికి సహాయపడండి. అలాగే ఏ రోజుకు ఆ రోజు మనం వర్తమానంలోనే జీవించాలి. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రతి క్షణము మహిమాన్వితమే. ఎదురయ్యే ప్రతి క్షణము మహిమ దానికి ఉంది. అది కొంచెం కష్టం అనిపించినా, ఏమనిపించినా సరే దాని మహిమ ఉంది. దాన్ని అందిపుచ్చుకోండి. మనం ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించవచ్చడం కాదు, ప్రతి క్షణము ఆనందంగా ఉండటం అనేది సాధ్యమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, విజయం ఒక ప్రయాణం అంతే, అది గమ్యం కాదు. ప్రయాణంలో అనేక పదనశలు అనేకం ఉంటాయి. కాబట్టి విజయం అనేది ఒక ప్రయాణం, జస్ట్ జర్నీ, మేక్ జర్నీ, ఇట్స్ నాట్ ఎండ్. ఏ రోజు మహిమ ఆ రోజుదే. ఎంత ముఖ్యమైన ఫోన్ రానియండి, ఎంత ముఖ్యమైన పనులు ఉండనియండి, ఎన్ని ముఖ్యమైన బిల్లు కట్టాల్సిన ప్రతిదీ ఇంపార్టెంటే. ఆ రోజు మహిమాన్వితమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. లాస్ట్ ముగించుకునే ముందు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అందరినీ ప్రేమించగలిగి, అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే మీతో మీరు హ్యాపీగా నవ్వుతూ ఉంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అందరినీ ప్రేమించగలిగి, తెలివైన వాళ్ళ గౌరవం, పిల్లల ప్రేమ పొందగలిగిన, అనసలైన విమర్శకుల మెప్పు పొందగలిగి, ఆనందం ఆస్వాదించగలిగి, తనకు చేతనైన కొంత మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోవటమే. థ్యాంక్ యూ. Kindly like this video, share this video to all.